రేపే దీపావళి అమావాస్య సోమవారము ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజున మీరు స్నానం చేసేటటువంటి నీటిలో ఈ ఒక్కటి గనక వేసుకొని చేసినట్లయితే మీకున్నటువంటి పాపాలు, దోషాలు, కష్టాలు అన్నీ కూడా ఆ స్నానం చేసేటటువంటి నీటితో కడుక్కొని పోతాయన్నమాట. ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతోటి ఈ దీపావళి నిజంగానే మీ జీవితాల్లో తప్పకుండా వెలుగులను తీసుకువస్తుంది. అంత చక్కగా ఈ రోజున మీరు స్నానం చేసేటటువంటి నీటిలో వేసుకొని చేయటం వలన మీరు చేసేటటువంటి పూజకు పరిహారాలకు ప్రతిపూర్ణ ఫలితం అనేది కలుగుతుంది. కాబట్టి చక్కగా ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా స్నానం చేసేటటువంటి నీటిలో ఈ ఒక్కటి వేసుకొని చేయండి. మీరు ఉదయము సాయంత్రము ఇలా వేసుకొని చేయండి. ఇంట్లో చిన్నపిల్లలు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అందరూ కూడా లేదా కనీసం ఒక్క పూటైనా సరే ఇట్లా వేసుకొని చేసేటటువంటి ప్రయత్నం అనేది చేయండి. అలా చేసి చూడండి. ఈ స్నానం మీ శరీరం మీద ఉన్నటువంటి మురికిని శుద్ధి చేయటమే కాదు, ఈ జాతకంలో ఉన్నటువంటి దోషాలను, అలా మీరు తెలిసి తెలియక ఏదైనా చేసినటువంటి పాపాలు ఒక్కొక్కసారి ఏంటంటే మన ప్రమేయం లేకుండా కొంతమంది జీవితాల్లో మన వల్ల ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి, బాధపడుతూ ఉంటారనమాట. అలాంటివన్నీ కూడా పూర్తిగా కడుక్కొని పోతాయి. ఆ లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో మీరు కుబేరులుగా మారే అవకాశం అనేది ఉంటుంది. అది ఏం చెయ్యాలి, ఏంటి, ఎలాంటి నియమాలు ఆచరించాలనేది వీడియోని మీరు పూర్తిగా స్కిప్ చేయకుండా చూస్తే మీకు అంతా చక్కగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. రేపు మనకి దీపావళి సోమవారంతో కూడుకొని వస్తుంది. మనకు అమావాస్య అనేది కూడా ఈరోజే ఏర్పడుతుందన్నమాట. కాబట్టి దీన్ని సోమావతి అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు. రేపు సోమవారము ప్రదోష కాలంలో ఈ అమావాస్య అనేది ఉంది. ఎప్పుడైనా సరే ఆశ్వయుజ మాసంలో ప్రదోష కాలంలో అమావాస్య ఉన్న రోజును దీపావళి జరుపుకుంటూ ఉంటారనమాట. దీపావళి అంటే ఒక వెలుగుల పండుగ. దీపావళి మన జీవితాల్లో ఉన్నటువంటి చీకటిని తరిమి కొట్టి మన జీవితాల్లోకి వెలుగులను నింపుతుందనమాట. ఎప్పుడైనా సరే దీపావళిని పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంతో ఇష్టంగా, ఆనందంగా, సంబరంగా జరుపుకుంటూ ఉంటారు. దీపావళి రోజున ప్రతి ఒక్కరూ కూడా టపాకాయలు పేల్చాలి. అలా పేల్చటం వల్ల ఏంటంటే దరిద్రం అనేది పారిపోతుందనమాట. ఇంకా దీపావళి అంటే ముఖ్యంగా నరకాసురుడిని సంహరించినటువంటి రోజు కాబట్టి ప్రజలందరూ కూడా ఆనందంతో, ఉత్సాహంతో ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. అంటే చెడు మీద మంచి గెలిచినటువంటి రోజు, పాపం మీద పుణ్యం గెలిచినటువంటి రోజు, ఆశ మీద నిరాశ మీద ఆశ గెలిచినటువంటి రోజు అనమాట. ఇలా చెడు మీద మంచి గెలిచినటువంటి రోజుగా ముఖ్యంగా ఈ దీపావళిని జరుపుకుంటూ ఉంటారు. అంటే చీకటిని తరిమి కొట్టి వెలుగుల్ని నింపుకుంటూ ఉంటారనమాట. ఎప్పుడైనా సరే మానవుని యొక్క జీవితంలో కూడానండి, ఎవరైనా సరే మనము మంచి మనసుతో ఉండి మనం చాలా మంచిగా ఎదుటివారిని పాపం పుణ్యం అని అనుకొని మనకు చేతనైనటువంటి సహాయం ప్రతి ఒక్కరికి చేస్తూ ఉంటాము. అయినప్పటికీ కూడా జనం ఏంటంటే మన మీద చాలా రకాలైనటువంటి ఈర్ష్య ద్వేషాలతో రగిలిపోతూ ఉంటారు. కుదిరితే వాళ్ళకు చేతనైనంత నష్టాన్ని చేస్తూ ఉంటారనమాట. కానీ వాళ్ళు ఏది చేసినప్పటికీ కూడా చివరికి మంచే గెలుస్తుంది. చెడు అనేది ఎప్పటికైనా సరే తాత్కాలికంగా సంతోషాన్ని ఇచ్చినప్పటికీ కూడా చివరికి విజయం మాత్రం మంచిదే అవుతుందన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరే అబద్ధం ఆడటము, తప్పు చేయాలని అనుకోవటము, తప్పుడు ఆలోచనలు చేయటము, తప్పుడు మాటలు మాట్లాడటము ఇలాంటివి ఎప్పుడూ కూడా చేయకూడదు. అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి నిమిషం కూడా నిలబడదనమాట. అలాంటి ఆనందాలన్నీ తాత్కాలికంగానే ఉంటాయి, కానీ శాశ్వతంగా ఉండవు. శాశ్వతంగా ఉండేది ఎప్పుడూ కూడా మంచితనమే. ముఖ్యంగా ఈ దీపావళి రోజున సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకోవాలి. గుమ్మం బయట చక్కగా నీటితో శుభ్రంగా కడుక్కొని, లేదా పల్లెటూరుల్లో అయితే చక్కగా కల్లాపు చల్లుకొని వాకిట్లో పచ్చగా ముగ్గులు వేసుకోవటము, పసుపు కుంకుమలు చల్లుకోవటము ఇలాంటివి చేయాలి. గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవాలి. అలాగే గడపకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇలా చేయటం వలన గడప అంటే మనకు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటారు. కాబట్టి గడప దగ్గర అలా చేసి సాయంత్రం పూట గుమ్మం దగ్గర కూడా చక్కగా దీపాలు అనేవి వెలిగించండి. మనకు దీపం రూపంలో లక్ష్మీదేవి ఆవిర్భవించింది. తర్వాత ఇంటిని వాకిల్ని కూడా శుద్ధి చేసుకోండి. ఇల్లు తుడిచే నీటిలో కాస్తంత రాళ్ల ఉప్పు వేసుకొని తుడవటము, పసుపు నీటిని చల్లుకోవటము, ఇంట్లో పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా తలంటు స్నానం అనేది ఆచరించాలన్నమాట.
అలా చేసిన తర్వాత మంచిగా ఉతికిన బట్టలు కానీ లేదా కొత్త వస్త్రాలు కానీ ధరించి చక్కగా ఈ దీపావళి పండుగను జరుపుకోవాలి. దీపావళి అంటే దీపాల వరుస. దీపాలు మనం ఎన్ని ఎక్కువగా మన ఇంట్లో వెలిగించుకోగలుగుతామో అంత ఎక్కువగా అదృష్టము, ఐశ్వర్యము, ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది. అంటే ప్రతి సంవత్సరం మీద కూడా దీపావళి ఎప్పటికప్పుడు మనం దీపం యొక్క ప్రమిదలు అనేవి కొత్తవి కొనుక్కొని వెలిగించుకుంటూ ఉండాలన్నమాట. ఉన్న వాటితో పాటు ప్రతి సంవత్సరం 2-3 ఎక్కువ కొనుక్కోవాలి, ఎక్స్ట్రా కొత్తవి. అలా తీసుకొని చక్కగా వాటిట్లో దీపం అనేది వెలిగించుకోవాలన్నమాట. ఇక అలా చేసిన తర్వాత మీరు ప్రతి ఒక్కరూ కూడా సాయంత్రం పూట ఇంట్లో లక్ష్మీదేవి పూజ తప్పనిసరిగా ఆచరించాలి. లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పాలతో చేసినటువంటి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఇంట్లో కూడా పాలు పొంగించుకోవాలి. లక్ష్మీదేవి దగ్గర ఆవు నేతితో దీపాలు వెలిగించండి. మీరు మట్టి ప్రమిదల్లో ఈ రోజున దీపారాధన చేయటం వల్ల మీరు చేసేటటువంటి పూజకు రెట్టింపు పుణ్య ఫలితం అనేది ఉంటుందన్నమాట. అలాగే ఆ దీపపు ప్రమిదలు కూడా తమలపాకు ఉంటుంది కదా, ఆ తమలపాకు మీద పెట్టండి, డైరెక్ట్గా నేల మీద కాకుండా. అలాగే ఇంట్లో కొబ్బరికాయ కొట్టుకోండి. లక్ష్మీదేవి పటం ముందర చక్కగా కొబ్బరికాయ కొట్టుకోండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే ఆ పాలు ఎలాగైతే పొంగిస్తారో, ఈ కొబ్బరికాయని ఎలాగైతే కొడతారో అలా మీ జీవితంలో కూడా మీ ఇంట్లో కూడా సిరి సంపదలు అలా పొంగి పొరలటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. మరి ఇదంతా చేయటానికి ముందు స్నానం చేయాలి కదా. మరి ఆ స్నానం చేసేటటువంటి నీటిలో వేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి వస్తువులు, పదార్థాలు ఏంటంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి పెరుగును 1 స్పూను పెరుగును లేదా కొంచెం పెరుగునైనా సరే మీరు స్నానం చేసేటటువంటి నీటిలో కలుపుకొని స్నానం చేయటం వలన ఈ దీపావళి రోజున లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. పెరుగు అంటే పెరగటం అన్నమాట. అలా మీ సంపద కూడా పెరుగుతుంది అని ఆ పెరుగుకు గుర్తు. పెరుగులో సాక్షాత్తు లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి పెరుగును ఎప్పుడు కూడా ఎవ్వరికి ఇవ్వకూడదు. ఇస్తే ఆ రూపంలో లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి పెరుగు అనేది మన జీవితాలకు అంత దగ్గర సంబంధం అనేది ఉంటుంది. కాబట్టి స్నానం చేసేటటువంటి నీటిలో ఇలా 1 స్పూన్ పెరుగును వేసుకొని చేయండి. లేదా మీ ఇంటికి దగ్గరలో ఆముదపు మొక్కలు ఉంటాయి కదా, ఆ ఆముదపు మొక్క యొక్క కొమ్మను తీసుకొచ్చుకొని స్నానం చేసే నీటిలో వేసుకొని అయినా చేయొచ్చు అనమాట ఈ రోజున. లేదా తమలపాకు ఉంటుంది కదా, ఒక తమలపాకును తీసుకొని ఆ తమలపాకుతో ఆ స్నానం చేసేటటువంటి నీటి మీద శ్రీం అనేటటువంటి బీజ మంత్రాన్ని రాసుకొని, అంటే ఆ తమలపాకుతో ఆ నీళ్ళ మీద అలా శ్రీం అని రాసేసి ఆ తమలపాకును కూడా స్నానం చేసేటటువంటి నీటిలో వేసుకొని మీరు అలా స్నానం చేయటం వల్ల కూడా ఈ దీపావళి రోజున లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది. మీకున్నటువంటి పాపాలు, దోషాలు, అనారోగ్య సమస్యలు పూర్తిగా కడుక్కొని పోతాయన్నమాట. ఇంత శక్తివంతంగా ఇవి వేసుకొని చేయటం వలన మీకు ఈ స్నానం ఏంటంటే నదీ స్నానం అంత పవిత్రంగా ఉంటుంది. ఇలా ఇవన్నీ వేసుకోవాల్సిన పని లేదండి. వీటిలో మీకు ఇవి ఏవి అందుబాటులో దొరికితే అందులో ఏదైనా ఒక్కటి వేసుకొని చేసినా కూడా మీకు సరిపోతుందన్నమాట. కాబట్టి పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఇలా స్నానం చేసేటటువంటి నీటిలో ఏదో ఒక్క పూటైనా సరే ఇందులో ఏదో ఒక్కటైనా వేసుకొని చేసేటటువంటి ప్రయత్నం అనేది చేయండి. అలా చేయటం వలన ఈ దీపావళి రోజున లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది మీ మీద ఉండి మీరు జీవితంలో మంచిగా ఎదగటానికి, మీ జీవితాల్లోకి మంచిగా వెలుగులను తీసుకురావటానికి ఇలా ఇవి వేసుకొని చేయటం అనేది చాలా శక్తివంతంగా తోడ్పడుతుంది. ఇలా చేసిన తర్వాత ఎరుపు రంగు వస్త్రాలు కానీ లేదా ఆకుపచ్చ, పసుపు రంగు వస్త్రాలు ఇలాంటివి ఏదైనా ధరించండి. అంతేకాని నలుపు రంగు బట్టలు పొరపాటును కూడా ధరించకూడదు. దీనికి ముందుగా మీరేంటంటే నువ్వుల నూనె అంతా కూడా శరీరానికి రాసుకొని తలంటు స్నానం అనేది చేయండి. దాన్ని అభ్యంగన స్నానం అంటారనమాట. నువ్వుల నూనె శరీరానికి పట్టించడం వలన మీ శరీరం కాంతివంతమవుతుంది, దోషాలు పోతాయి. ఎందుకంటే నువ్వుల నూనెలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి చక్కగా అలా నువ్వుల నూనె రాసుకొని గోరువెచ్చటి నీటిలో ఇలా వీటిలో ఏదో ఒకటి వేసుకొని ఇలా అభ్యంగన స్నానం అనేది చేయండి. మీకున్నటువంటి అన్ని రకాలైనటువంటి దోషాలు కడుక్కొని కొట్టుకొని పోయి మీ జీవితం చాలా ఉత్తేజంగా, తేజోవంతంగా మారుతుంది. మీ శరీరం కూడా కాంతివంతంగా ఉంటుంది. నూతన ఉత్తేజంతో, నూతన ఆయుష్తో మీరు అష్టైశ్వర్యాలతో, ఆరోగ్యాలతో వర్ధిల్లుతారనమాట. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. ఇలా చేసిన తర్వాత ఇంట్లో తప్పకుండా దీపాలు వెలిగించండి. ఈ రోజున ప్రత్యేకంగా మీ ఇంటి యొక్క హాల్లో కూడా, అంటే మామూలుగా లక్ష్మీదేవి ముందల దీపారాధన చేస్తారు.
వెలిగిస్తారు. అలాగే గుమ్మం దగ్గర దీపాలు వెలిగిస్తారు. కానీ చాలామంది కూడా ఏంటంటే హాల్‌లో ఇలాంటి ప్లేసుల్లో మీకు గనక ఖాళీగా కాస్త ఉన్న చోట ఏంటంటే దీపాలు 8 దిక్కులా మీరు వెలిగించండి. అలా వెలిగించటం వలన అష్టలక్ష్ముల యొక్క అనుగ్రహం కూడా మీకు కలుగుతుందనమాట. అంటే తూర్పు దిక్కులో ఒక దీపం, పడమర దిక్కులో ఒక దీపం, ఉత్తరం, దక్షిణం, ఆగ్నేయం, ఈశాన్యం, వాయువ్యం, నైరుతి ఈ దిక్కుల్లో కూడా మీరు దీపాలు అంటే 8 దిక్కుల్లో 8 దీపాలను ఉంచటం వల్ల ఏంటంటే అష్టలక్ష్ముల యొక్క అనుగ్రహం అనేది మీకు సంపూర్ణంగా కలుగుతుందనమాట. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. అలాగే ఈ రోజున మీరు ఇంటికి ఒక కొత్త చీపురును తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వలన లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి అడుగుపెడుతుంది. కొత్త చీపురు అంటే ఏంటంటే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి మన ఇంటిని ఎలాగైతే శుద్ధి చేస్తుందో అలాగే మన జీవితంలో ఉన్నటువంటి దోషాలన్నింటినీ కూడా తీసేసి మన జాతకాన్ని కూడా శుద్ధి చేస్తుందన్నమాట. కాబట్టి ఇలా చేయండి. ఇక ఈ రోజున తప్పకుండా తీపి పదార్థాలు అంటే పాలతో చేసిన పాయసము ఇలాంటివి ఆ తల్లికి నైవేద్యంగా సమర్పించి మీరు కూడా వాటిని స్వీకరించండి. మినుములతో చేసినటువంటి పదార్థాలు గారెలు, వడలు ఇలాంటివి కూడా తప్పకుండా తినండి. మినుములతో చేసినటువంటి పదార్థాలు తినటం వలన మీకున్నటువంటి దోషాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ఈరోజు సాయంత్రం చీకటి పడ్డ తర్వాత గోధుమల దీపాన్ని కూడా మీరు వెలిగించండి. గోధుమల దీపం అంటే గోధుమలను ఒక కుప్పలాగా పోసేసి దాని మీద ఒక ప్రమిదను మట్టి ప్రమిదను కొంచెం పెద్దదాన్ని తీసుకొని పెట్టి దానిలో నువ్వుల నూనె పోసి 3 ఒత్తులు వేసి ఈ గోధుమల దీపాన్ని వెలిగించాలన్నమాట. ఆ దీపము ఎక్కువసేపు వెలిగేలా చూడండి. అంటే అర్ధరాత్రి వరకు ఇంకా తెల్లవారే వరకు వెలిగితే మీకు మంచిదనమాట. ఎంత ఎక్కువసేపు వెలిగితే అంత మంచిది. ఇలా గోధుమల దీపాన్ని వెలిగించటం వలన మీ జీవితంలో ఉన్నటువంటి దరిద్రం అంతా పూర్తిగా తొలగిపోయి మీకు అదృష్టం అనేది విపరీతంగా పడుతుందన్నమాట. కాబట్టి ఇలా సాయంత్రం పూట ఈ గోధుమల దీపాన్ని వెలిగించే ప్రయత్నం చేయండి. తరువాత ఆ గోధుమల్ని మీరేం చేస్తారంటే నానబెట్టి ఆవుకు ఆహారంగానైనా తినిపించండి. లేదా ఆవులు అందుబాటులో లేవు అని అనుకుంటే ఏదైనా పారే నీటిలోనైనా సరే ఆ గోధుమలను పోసేసేయండి. అలా చేయటం వలన మీకున్నటువంటి పూర్తి స్థాయిలో దరిద్రం అనేది తొలగిపోతుందన్నమాట. ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే రాత్రి 12 గంటల తర్వాత మీరు చక్కగా చీపురుతో ఇల్లునంతా కూడా ఊడ్చి ఉప్పు నీటితో ఇంటిని మొత్తం తుడవటం వలన ఇంట్లో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవి పూర్తిగా బయటికి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇంకా మీకు శక్తి ఉంటే ఆ సమయంలో నిసి లక్ష్మీ పూజ అని ఉంటుందండి, అది చేసుకోండి. నిసి లక్ష్మీ పూజ చేయటం వలన మీ యొక్క సంపాదన అనేది బాగా రెట్టింపు అవుతుంది. అంటే ఎలా చేయాలి అంటే ఈ నిశలక్ష్మి పూజకు లక్ష్మీదేవి ముందుగా దీపం వెలిగించండి. అలా వెలిగించిన తర్వాత రూపాయి బిళ్ళలు వచ్చేటప్పటికి 108 రూపాయి బిళ్ళలు తీసుకోండి. అలా 108 రూపాయి బిళ్ళలు తీసుకొని ఒక్కొక్క రూపాయి బిళ్ళను లక్ష్మీదేవి ఫోటో ముందల ఉంచుతూ ఓం ధనలక్ష్మియే నమః అనేటటువంటి మంత్రాన్ని కానీ అష్టోత్తరంలో ఉన్నటువంటి ఒక్కొక్క నామాన్ని కానీ మీరు స్మరించుకోండి. అలా 108 రూపాయి బిళ్ళల్ని చక్కగా ఆ లక్ష్మీదేవి యొక్క పటం ముందల మనం ఉంచాలన్నమాట. తర్వాత హారతిచ్చి ఆ తల్లికి ఇష్టమైనటువంటి తీపి ప్రసాదము తెలుపు రంగులో ఉన్నటువంటి పటికి బెల్లాన్ని కానీ పంచదారను కానీ నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేస్తే దీపావళి రోజున రాత్రిపూట ఈ నిశలక్ష్మి పూజను మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని మరీ కూర్చుంటుంది. ముఖ్యంగా జ్యేష్ఠాదేవి బయటకు వెళ్ళిపోతుంది. అంటే దరిద్ర దేవతను తరిమి కొట్టడానికి మీరు ఆ సమయంలో ఇంటిని శుద్ధి చేసుకోవటం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. తరువాత ఈ నిశలక్ష్మి పూజను చేసుకోండి 108 రూపాయి బిళ్ళలతోటి. ఎవరైతే ఈ పూజ రేపు దీపావళి రోజున రాత్రి 12 తర్వాత చేస్తారో ఆ ఇంట్లో సంవత్సరం మొత్తం కూడా అష్టలక్ష్ములు స్థిరతాండవం చేస్తారు. కాళీ అందెలు గల్లు గల్లుమంటూ ఆ లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహము ఆశీర్వాదం అనేవి మీ మీద ఉంటాయి. ఇక తరువాత రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఏంటంటే నిశలక్ష్మి పూజ దగ్గర లక్ష్మీదేవి పాదాల దగ్గర 108 రూపాయి బిళ్ళలు మనం ఉంచుతాం కదా, ఆ 108 రూపాయి బిళ్ళల్ని చక్కగా ఒక పసుపు రంగు వస్త్రంలో
వస్త్రంలో వేసేసి మూట కట్టేసి బీరువాలో మీకు డబ్బు పెట్టుకునేటటువంటి స్థానంలో లేదా బంగారం పెట్టుకునేటటువంటి స్థానంలో ఈ మూటను పెట్టేసేసేయండి. 108 రూపాయి బిళ్ళలు నా పసుపు రంగు వస్త్రంలో వేసేసి ఈ మూటను బీరువాలో పెట్టుకోండి. ఇలా చేయటం వలన మీ బీరువా నోట్ల కట్టలతో నిండిపోతుంది. అఖండ ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక వద్దు అన్న ధనం ఎలా దూసుకు వస్తుందో చూసి మీరే ఆశ్చర్యపోతారు. తాకట్టులో ఉన్న బంగారం విడిపించుకోవటము ఇలా చాలా వరకు కూడా మీకు ఆర్థికంగా మంచిగా ఎదగటానికి ఇది ఉపయోగపడుతుందన్నమాట. కాబట్టి తప్పనిసరిగా దీపావళి రోజున ఈ నియమాలను ఆచరిస్తూ చక్కగా స్నానం చేసేటటువంటి నీటిలో ఇవి వేసుకొని చేసి ఈ దీపావళి రోజున లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అర్థమైంది కదండి ఏం చేయాలి, ఎలాంటి నియమాలు ఆచరించాలి, ఏ స్నానం చేసేటటువంటి నీటిలో ఏం వేసుకొని చేయాలి అనేది కూడా. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ వస్తుంది. అక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ అవుతాయి అన్నమాట. అలాగే కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం శ్రీ ధనలక్ష్మియే నమః అనే కామెంటింగ్ చేయటం వలన ఆ తల్లి యొక్క ఆశీర్వాదంతో మీరు జీవితంలో ఎప్పుడూ కూడా అష్టైశ్వర్యాలతో ఆయు ఆరోగ్యాలతో తొలతూగుతారు. అలాగే పేరు పేరు చొప్పున ప్రతి ఒక్కరికి కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. ఇంత విలువైనటువంటి సమాచారం మీకు తెలియజేసినందుకు వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.